ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావులు పేర్కొన్నారు. సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించి గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి, అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం అన్నారు. శనివారం కాకినాడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెన్షనర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన కోసం, మన క్షేమం కోసం పెద్దలు వారి జీవితాలను పణంగా పెట్టి కొవ్వొత్తులా కరిగిపోతారన్నారు. అటువంటి పెద్దలను మనం గౌరవించుకోవాలని, వారి సూచనలు, సలహాలను పాటించి ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతినిత్యం వృద్ధులు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి వి శేషగిరి, ప్రొఫెసర్ పుల్లారావు, దౌలూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మానవత్వమే దైవత్వం అనేటువంటిది మనకి అన్ని ఫిలాసఫీలు అన్నిగా చెప్పేటువంటిది ఏంటంటే ఓన్లీ మానవత్వమే మనకి దైవత్వం. నువ్వు ఎవరినైనా పలు ఎండ్ ఆఫ్ ది డే మనకి లభించేటువంటిది అది. చాలా మంది ఏంటంటే మీరందరూ నా దృష్టిలో ఒక 60 సంవత్సరాలు పైబడిన తర్వాత రిటైర్ అయ్యారు. ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటారు. 30 సంవత్సరాల సర్వీస్ లో ఈ ప్రస్తుత సమాజ నిర్మాణం మీ భూమికి చాలా పెద్దది. ఆ రోజు కనపడదు. మీరు మీ ఉద్యోగ బాధ్యతల్లో సమాజాన్ని మార్పు చేయాలనే ప్రయత్నం ప్రతి దాంట్లోనూ మీ భాగస్వామ్యం ఉంది. మనం మీ సర్వీస్ లో జాయిన్ అయినప్పుడున్న సిస్టమ్స్ కి, ఇవాళ మారుతున్న సిస్టమ్స్ కి యు ఆర్ ది ఫౌండర్స్. ఎవరైనా ఏ తెల్లని కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, పెద్ద ధనవంతుడు అవ్వచ్చు, పెద్ద యోగి అవ్వచ్చు, కానీ మూలం తల్లి. ఆ తల్లి ఆలోచన విధానమే రిటైర్ అయినటువంటి మీరందరూ కూడా ఈ సమాజాన్ని నిర్మించేటువంటి క్రమంలో పునాది వేసినటువంటి వారిగా మిమ్మల్ని అందరినీ నేను భావిస్తాను. ఈ యాక్ట్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేలాగా మా దగ్గరికి వచ్చిన కేసులన్నింటిలో కూడా పాపం ఆర్టీఓలు కూడా చాలా పాజిటివ్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇలాగా మా పరిధిలో కోనసీమ వరకు చేస్తాం, కానీ ఇలా కంపెనీ స్థాయి కార్యక్రమాలు అయితే మేము చేయలేనంత వరకు. ముఖ్యంగా మాకు పద్మనాభం గారు సార్ ఏంటంటే మా అందరికీ ఆయన చిన్నప్పుడు గురువు. నేను ఇండియన్ ప్లేయర్నైనా లేకపోతే ఇంటర్నేషనల్ ప్లేయర్నైనా మాస్టరే పాపం దగ్గరుండి స్టేట్ టోర్నమెంట్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ అన్నింటి కూడా మాస్టరే కలెక్ట్ చేసేవారు. ఆయన మా ఒలింపిక్ అసోసియేషన్కి ఎంతో కాలంగా అధ్యక్షుడిగా ఉంటూ మరి మమ్మల్ని అందరినీ కూడా క్రీడల్లో జరిపించేవారు మాస్టర్. ఇప్పటికీ అదే యాక్టివ్గా ఉంటూ మరి చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా వారికి అభినందనలు చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నాకు ఇచ్చినందుకు నేను తెలియకుండానే అడ్వకేట్ గా మరి పెద్దలందరికీ ఎంతో కొంత వాడు కొడుకుగా ఉపయోగపడుతున్నాం. కానీ ఇప్పుడు మనం చూసిన తర్వాత మేమే అసలు గ్రామాల్లో డ్రైవ్ పెట్టి అసలు పిల్లల వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది తెలుసుకోవడం అవసరం ఉంది. ఈ అసోసియేషన్ మేము కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాం.